హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ప్రజెంట్ ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటిది 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు తెలంగాణ కల్చర్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన 2 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. ఈ 2 కలిపి తీసుకుంటే జస్ట్ 45 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది 49 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇంకా తెలంగాణ చరిత్ర అనేటువంటి 49 రూపీస్కి ఉంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర 69 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు మన యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఉద్యోగార్థులకు మాది భరోసా అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. యువతతో సమావేశంలో మంత్రి కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ఉన్న అన్ని సమస్యలపై ఎన్నికల ప్రక్రియ ముగిసిన మర్నాడే అంటే డిసెంబర్ 4న యువతతో అశోక్ నగర్లో సమావేశమై వారి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారంటే ఇక్కడ చూడవచ్చు. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామన్నారు. సో అశోక్ నగర్తో పాటు పలు యూనివర్సిటీల్లో ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి పలువురు సోమవారం హైదరాబాద్లో కేటీఆర్ను కలిశారు. సో నియామకాలపై వారితో 2.5 గంటలు ఆయన చర్చించారు. సో అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. సో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నియామక ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో యువతకు 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చినా అంతకంటే ఎక్కువ ఇచ్చామన్నారు. సో 2,33,000 ఖాళీల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఇప్పటికే 1,62,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వం పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ నియామక ప్రక్రియలో నెలకొన్నటువంటి సమస్యలపై యువతలో నెలకొన్నటువంటి ఆందోళనను కేటీఆర్కు వివరించినట్లు ఆయనతో సమావేశమైనటువంటి ఉద్యోగార్థులు తెలిపారు. సో మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టుల సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. సో పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చు, రోస్టర్ పాయింట్ల కేటాయింపు, విద్యా అర్హతల విషయంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను సులువుగా పరిష్కరించే అవకాశం ఉందంటూ కొన్ని సలహాలు సూచనలను అందించాం. సో విద్యార్థుల సలహాలు సూచనలు పూర్తిగా సానుకూల దృక్పథంతో పరిశీలిస్తామని కేటీఆర్ తెలిపారు. సో విద్యార్థుల సూచన మేరకు గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్య పెంచుతామని హామీ ఇచ్చారంటే కూడా ఇక్కడ మనం ఈనాటి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే మళ్ళీ రాగానే జాబ్ క్యాలెండర్ అంటే ఇక్కడ చూడవచ్చు. డిసెంబర్ 4న మీతో సమావేశం అవుతా. సో గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను పెంచుతా, యువత కోరినట్లుగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంటూ చూడవచ్చు. సో 10 ఏళ్ళు ఉద్యోగం చేసా, మీ ఆకాంక్షలు తెలుసు కేటీఆర్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనకు అదే అప్డేట్ ఇచ్చారు. ఈసారి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే డిసెంబర్ 4న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి యువతతో హైదరాబాద్లోని అశోక్ నగర్లో సమావేశం అవుతానన్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఇదే అప్డేట్ మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. రిజల్ట్స్ వచ్చిన తెల్లారే అశోక్ నగర్కి వచ్చి మాట్లాడతా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల సూచనల మేరకు టీఎస్పీఎస్సీ పనితీరు మారుస్తా కేటీఆర్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తెల్లారే డిసెంబర్ 4న ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్కి వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి యువతతో సమావేశం అవుతా అని చెప్పేసి కేటీఆర్ తెలిపినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీనిపైన మీ యొక్క కామెంట్ తెలియజేయండి. సో ఇది అంటే కేటీఆర్ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారా లేదా అనేటువంటి దానిపైన మీరు కింద వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఎంతవరకు నిజం అనేటువంటిది మీరు నమ్ముతున్నారా లేదా అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎన్ఎల్సిఐఎల్లో 295 ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. నవరత్న సంస్థల్లో ఒకటైనటువంటి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ నుంచి ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనిలో మనకు మెకానికల్కి సంబంధించి 120 వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి సంబంధించి 109, సివిల్కి సంబంధించి 28, మైనింగ్ 17, కంప్యూటర్కు 21 వేకెన్సీ అయితే ఉన్నాయి. సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో బీఈ బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు దానిలో 60% మార్క్స్ ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో గేట్ స్కోర్ ఉండాలి, అదేవిధంగా 2023 గేట్ అర్హత సాధించాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏడాదికి 13.32 లక్షల వేతనం ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నవంబర్ 22 నుంచి మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ విధానంలో.
సో చివరి తేదీ కనుక చూసినట్లయితే డిసెంబర్ 21 అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి వాటికి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఇక్కడ స్వాగతిస్తుంది స్టేట్ బ్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు 8,773 క్లర్క్ కొలువులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రీసెంట్గా మనకు ఎస్బీఐ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎస్బీఐ క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో మనకు 8,773 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి 525, ఆంధ్రప్రదేశ్లో 50 పోస్టులు అయితే ఉన్నాయి. డిగ్రీ అర్హతతో వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 31లో మీకు ఆ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ వాటికి సంబంధించి ఏజ్ కనుక చూసినట్లయితే 20 నుంచి 28 సంవత్సరాల మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. అండ్ దీనికి సంబంధించి డిసెంబర్ 7 అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి 2024 జనవరిలో ఉంటుంది, ఫిబ్రవరిలో మెయిన్స్ పరీక్ష ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే వీటికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే వీటికి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుంది, అండ్ వీటికి సంబంధించి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, లాంగ్వేజ్ టెస్ట్ ఎలా ఉంటుంది, అండ్ ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మీరు ప్రిపేర్ అవుదాం అనుకున్న అభ్యర్థులు ఒకసారి నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్ చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనకు నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. ఇక నెక్స్ట్ విషయం ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఎకనామిక్కి సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేయడం ప్రయత్నం చేయండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా రావడం జరిగింది. ఇక దాంతోపాటు ఇక్కడ వ్యవసాయానికి సంబంధించి జాగ్రఫీ పైన ఒక బిడ్ బ్యాంక్ అయితే వచ్చింది. ఇది మీకు ఎకనామీ పర్పస్లో కూడా యూజ్ అవుతుంది. దీన్ని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో నిన్నటివి ఈ రోజు కలిపి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం వీడియో చేయలేదు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జాకోవిచ్ 7వ అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఏటీపీ ఫైనల్స్ టైటిల్స్ సొంతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ సెర్బియా టెన్నిస్ లెజెండ్ నోవాక్ జాకోవిచ్ ఏడాదికి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే 24వ గ్రాండ్ స్లామ్స్తో చరిత్ర సృష్టించినటువంటి జాకో ఏటీపీ ఫైనల్స్లో రికార్డు స్థాయిలో 7వ టైటిల్ని అయితే సొంతం చేసుకున్నట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. 7 టైమ్స్ ఈ టైటిల్ని గెలుచుకున్నటువంటి ప్లేయర్గా అయితే రికార్డు సృష్టించాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ విక్టరీతో ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో 6 సార్లు విజేతగా నిలిచినటువంటి రోజర్ ఫెడరర్ రికార్డును నోవాక్ బ్రేక్ చేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు అనమాట. సో ఈ రోజర్ ఫెడరర్ ఏ దేశానికి సంబంధించిన ప్లేయర్ అనేది కింద మీరు కామెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఏటీపీ టైటిల్ అత్యధికంగా గెలుచుకున్నటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్ని గెలుచుకున్న వ్యక్తిగా కూడా మనకు జాకోవిచ్ ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో నేమ్ గుర్తుంచుకోండి. ఇతను ఏ కంట్రీకి సంబంధించిన ప్లేయర్ అనేది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే కోవిడ్ వారియర్లకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి సంబంధించి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారం 2022ను భారత్ కోవిడ్ వారియర్లు గెలుచుకున్నారు. సో వారి ప్రతినిధులుగా భారత వైద్య సంఘం అధ్యక్షుడైనటువంటి శరత్ కుమార్ అగర్వాల్ కావచ్చు, భారత ట్రైన్డ్ నర్సుల సంఘం ప్రెసిడెంట్ రాయ్కే జడ్జి దీన్ని అందుకున్నారు. సో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ పురస్కారాన్ని అందజేసినట్టు చూడవచ్చు. ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ చైర్పర్సన్ సోనియా గాంధీ మాట్లాడుతూ సో మహమ్మారి సమయంలో అందించినటువంటి నిస్వార్థ సేవలు చూపిన అంకిత భావం పట్టుదలకు నిదర్శనంగా ఈ అవార్డు దేశంలో ఉన్నటువంటి ప్రతి వైద్యుడు, నర్సు, పారామెడికల్ సిబ్బందికి దీన్ని అందిస్తున్నట్లుగా ఆమె తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ శాంతి బహుమతికి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఇది ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారు అనేది కింద మీరు కామెంట్ చేసేటువంటి ఐటమ్ చేయండి. ముఖ్యంగా ఈ ఇయర్కి ఎవరికి వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్ కనుక ఇక్కడ చూసినట్లయితే సో విశ్వసుందరిగా షెన్నిస్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నికరాగువా బామ షెన్నిస్ ఫలాసియోస్ నూతన విశ్వసుందరిగా అయితే అవతరించింది. పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మాజీ విశ్వసుందరి అయినటువంటి బానీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిస్కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపినట్టుగా జరగవచ్చు. సో అంతర్జాతీయ అందాల పోటీలో సో నికరాగువాకు ఇదే తొలి విజయం అంట. సో షాన్ సాల్వడార్ వేదికగా శనివారం రాత్రి జరిగినటువంటి ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ 2023 పోటీలో దాదాపుగా 84 దేశాలకు చెందినటువంటి అందాల భామలు అయితే పోటీ పడ్డట్టు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం దీనిలో మన భారతదేశం నుంచి కూడా టాప్ 20లో ఉన్నటువంటి పర్సన్ ఉన్నారు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఈ పోటీలో మనకు పాల్గొన్నటువంటి దాంట్లో శ్వేతా శారదా అనేటువంటి వ్యక్తి మన భారత్ నుంచి తొలి 20లో నిలిచినటువంటి పర్సన్గా అయితే ఉండడం జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఇక్కడ ఈ షెన్నిస్ ఫలాసియోస్ అనేటువంటి పర్సన్ పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు 2023 మిస్ యూనివర్స్గా ఎవరు నిలిచారు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నేరుగా క్వశ్చన్ అడుగుతారు కనుక గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే అర్జెంటీనా నూతన అధ్యక్షుడిగా జేవియర్
మిలి అంటూ ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో అధ్యక్షులకు సంబంధించి మనకు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి చాలా ఎగ్జామ్లో అడిగారు. సో వీటిని ఒక దగ్గర రాసుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. 55.7% ఓట్లు సొంతం, 40 ఏళ్ల తర్వాత అత్యధిక భారీ మెజార్టీ ఇదే అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో అర్జెంటీనాలో ఆదివారం జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత అయినటువంటి జేవియర్ మిలి ఘన విజయం సాధించాడు. మొత్తం 99.4% ఓట్లు పోలవగా దాంట్లో మనం చూసినట్లయితే 55.7% ఓట్లు సాధించి ఇతను అధ్యక్షునిగా అయితే నిలవడం జరిగిందనమాట. పేరు గుర్తుంచుకోండి అండ్ ఏ దేశానికి సంబంధించి లేకుంటే డైరెక్ట్ ఇటీవల జేవియర్ మిలి అనే పర్సన్ ఈ క్రింది ఏ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎంపిక అయ్యాడు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుంచుకోండి. ఎవరు? సో అర్జెంటీనా దేశానికి ఇతను నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి మనకు నేరుగా అడుగుతాడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ సరాసరికి మించి భారత్లో సైబర్ నేరాలు అంటే ఇక్కడ మరొక కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో భారత్లో సైబర్ నేరాలు బాగా పెరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. సో ప్రపంచ సరాసరితో పోలిస్తే ఇవి రెట్టింపు స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. సో నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అయినటువంటి ఎంయు నాయర్ శనివారం ఇక్కడ జరిగినటువంటి ఒక సదస్సులో మాట్లాడారు. గడిచినటువంటి 10 నెలల్లో సరాసరి $154 కోట్ల మేర ఈ ర్యామ్సర్వేర్ దాడి చెల్లింపులు జరిగాయని ఆయన తెలిపారు. సో 2022తో పోలిస్తే ఇది రెట్టింపు అని పేర్కొన్నారు. సో వెలుగులోకి రాని ఉదంతాలు అనేకం ఉండవచ్చు అని చెప్పేసి ఇక్కడ తెలిపినట్టు మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి. సో భారత్లో సైబర్ నేరాలు అనేటువంటి ప్రపంచ సగటుకు మించిపోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్. సో ఇక్కడ జగజ్జేత ఆస్ట్రేలియా అంటే ఇవ్వడం జరిగింది. సో కలల పరుగుకు కన్నీటి ముగింపు అని చెప్పేసి ఇచ్చారు. సో భారత్కు భంగపాటు, ఫైనల్లో పరాజయం, కంగారులకు 6వ ప్రపంచ కప్. ఇది గుర్తుంచుకోండి. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటివరకు మొత్తం టోటల్గా ఈ కప్ తోటి మనకు ఆస్ట్రేలియా 6 సార్లు క్రికెట్ ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో అహ్మదాబాద్ వేదికగా జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో భారత్ను ఓడించి సో 6వసారి ఈ టైటిల్ అయితే సొంతం చేసుకుంది. అయితే దీనిలో ఇక మనకు కొన్ని ఇంపార్టెంట్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనిలో భాగంగా మనకు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కోహ్లీకి అయితే రావడం జరిగింది. సో దాంతోపాటు ఇంకా ఇక్కడ చూసినట్టయితే సో ఇక ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచినటువంటి విరాట్ కోహ్లీ చేసినటువంటి పరుగులు, ఒకే ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా సచిన్ 2023లో 673 రికార్డును కూడా బదులు కొట్టినట్టు చూడవచ్చు. 765 రన్స్ తోటి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్కి అయితే నిలిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా దీనిలో అత్యధిక వికెట్లు తీసినటువంటి వ్యక్తిగా మనకు భారత బౌలర్ అయినటువంటి షమి మొత్తం టోటల్గా వరల్డ్ కప్లో తీసినటువంటి వికెట్స్. సో ఓవరాల్గా దీంట్లో కూడా మనకు భారత్ తరపున అత్యధిక వికెట్లు అయితే తీయడం జరిగింది. ఒకసారి వాటి గురించి కూడా ఇక్కడ చూద్దాం. టోటల్ ఇక్కడ మనకు వాటికి సంబంధించిన రికార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 201 నాట్అవుట్ మ్యాక్స్వెల్. మొత్తం ఈ టోర్నీలో వ్యక్తిగతంగా అత్యధికంగా పరుగులు చేసిన వ్యక్తిగా మ్యాక్స్వెల్, ఇతను ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్లేయర్. ఇక అత్యధిక పరుగులు ఇంతకుముందు చూసాం 765 కోహ్లీ, సో మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా కూడా నిలిచారు. అదేవిధంగా అత్యధిక వికెట్లు 24 షమి, భారత్. సో అత్యధిక వికెట్లు తీసినటువంటి ప్లేయర్గా కూడా ఇతను నిలిచారు. అదేవిధంగా జట్టు అత్యధిక స్కోరు 428 దక్షిణాఫ్రికా అండ్ జట్టు అత్యల్ప స్కోరు 55 శ్రీలంక. అండ్ మ్యాచ్లో నమోదైనటువంటి అత్యధిక పరుగులు అంటే ఒకటే మ్యాచ్లో 771 పరుగులు న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా మ్యాచ్లో నమోదు కావడం జరిగింది. సో అత్యుత్తమ బౌలింగ్ చూసినట్లయితే 57 for 7 షమి, అత్యుత్తమ బౌలింగ్ అనేది షమి చేయడం జరిగింది. ఇక అత్యధిక సెంచరీలు డికాక్, దక్షిణాఫ్రికాకు సంబంధించిన ప్లేయర్, అత్యధికంగా 4 సెంచరీలు చేశాడు. అదేవిధంగా ఫాస్టెస్ట్ సెంచరీ కనుక చూసినట్లయితే 40 బంతుల్లో మ్యాక్స్వెల్, ఆస్ట్రేలియా ప్లేయర్. అదేవిధంగా అత్యధిక సిక్సర్లు 31 రోహిత్ శర్మ, భారత్. అదేవిధంగా అత్యధిక 4లు 68 కోహ్లీ, భారత్. సో ఇవన్నీ మనకు వన్డే ప్రపంచ కప్ సంబంధించి మనకు 4 yearsకి ఒకసారి జరుగుతుంది కనుక చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది రానున్నటువంటి పోటీ పరీక్షలో, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు క్రిస్ గోపాలకృష్ణన్కు ఐఎస్బి రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ఐఎస్బి రీసెర్చ్ కేటలిస్ట్ అవార్డుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులైనటువంటి సో క్రిస్ గోపాలకృష్ణన్కు గోపాలకృష్ణ అయితే ఐఎస్బి ఎంపిక చేసింది. సో 24న మొహాలి క్యాంపస్లో జరిగేటువంటి ఐఎస్బి ఇన్ సైట్స్ ఫోరంలో జరిగే సదస్సులు ఈ అవార్డును అయితే ప్రదానం చేయనట్లు ఇక్కడ ఇచ్చారు. పేరు గుర్తుంచుకోండి. ఐఎస్బి రీసెర్చ్ క్యాటలిస్ట్ అవార్డు ఎవరికి వచ్చిందంటే క్రిస్ గోపాలకృష్ణన్కి సంబంధించి రావడం జరిగిందనమాట. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిగతాలకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని టెస్ట్ సిరీస్ పైన ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.